బీజేపీ కూటమి నేతల మధ్య డైలాగ్ వార్ నడుస్తుంది. అబ్ కీ బార్ 400 పార్ అన్న నినాదంతో కమలం పార్టీ హోరెత్తిస్తుంది. సర్ప్రైజింగ్ ఫలితాలు రాబోతున్నాయని కూటమి చెప్పుకొస్తుంది. ఇండియా కూటమి వ్యక్తులు దేశానికి ప్రమాదమంటూ ప్రధాని ఫైర్ అవుతున్నారు. లోక్సభ ఎన్నికలు తుది దశకు చేరుతున్న వేళ ఇండియా కూటమి బీజేపీ మధ్య మాటల యుద్ధం మరింత ముదురుతోంది. బహిరంగ సభలతో పాటు సోషల్ మీడియా వేదికగా ప్రధాని మోడీపై విపక్ష నేతలు విరుచుకుపడుతున్నారు. దేశానికి సేవ చేయాలని కలలు కంటున్న యువతకు ప్రధాని మోడీ అగ్నిపథ్ పథకాన్ని బలవంతంగా అమలు చేసి మోసం చేశారని రాహుల్ మండిపడ్డారు. ఇండియా కూటమి అధికారంలోకి వస్తే వారికి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. అటు ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ ట్విట్టర్ ఎక్స్ వేదికగా బీజేపీపై విమర్శలు గుప్పించారు. బీజేపీ వాళ్లు ఎక్కడ కనిపించినా అక్కడ వాళ్లకు మంచాలు వేయాలన్నారు. వాళ్లను కూర్చోబెట్టి రిజర్వేషన్లను ఎందుకు అంతం చేయాలనుకుంటున్నారని ప్రశ్నించాలన్నారు. బీజేపీ రైతు వ్యతిరేక చట్టాలను ఎందుకు తీసుకొస్తోంది? మహిళల్ని చితకబాదిన వారికి ఎందుకు టికెట్లు ఇచ్చింది? మహిళలపై సిగ్గుమాలిన అఘాయిత్యాలకు పాల్పడే తమ పార్టీ వాళ్లను బీజేపీ ఎందుకు కాపాడుతోందో నిలదీయాలని పిలుపునిచ్చారు. ఇండియా కూటమి వ్యక్తులు దేశ భద్రతకు పెను ప్రమాదమన్నారు ప్రధాని మోడీ. పంజాబ్ గురుదాస్పూర్లో ప్రచారం నిర్వహించిన ఆయన భారత్పై విశ్వాసం లేకపోవడమే కాంగ్రెస్తో సమస్య అన్నారు. పంజాబ్లో విభజన విషాదం వంటి నిజమైన సంఘటనల గురించి తరాలకు తెలియకుండా పోయిందన్నారు. కాంగ్రెస్ నుంచి ఎమర్జెన్సీ పాఠాన్ని నేర్చుకుందని అన్నారు. మొత్తంగా రాబోయేది తమ ప్రభుత్వమే అని కూటమి నేతలు అంటుండగా హ్యాట్రిక్ పక్కా అని బీజేపీ అగ్రనేతలు కౌంటర్ ఇస్తున్నారు. పోటాపోటీగా సెటైర్లతో పొలిటికల్ హీట్ పెంచుతున్నారు.